హాయ్ హీరోగా స్టార్డమ్ ఉన్న సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు హీరో నితిన్. మరి ఈ నెల 17న ఓటీటీలో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న మాస్ట్రో మూవీ విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి స్మార్ట్ బ్యూటీ నభా నటేష్తో కలిసి మన ముందుకు వచ్చారు హీరో నితిన్. వారితో మాట్లాడదాం. హాయ్ నితిన్ గారు. హాయ్ నభా. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాం నితిన్ గారు, చాలా క్యూరియాసిటీ పెంచేలా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్యారెక్టర్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి, అసలు ఏం జరుగుతోంది అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఏంటంటే మేము ఒక నిన్న రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము చూసింది నితిన్ గారు, మీరు చెప్పారు రిస్క్ చేస్తామని చెప్పేసి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ అంటే ఏంటి? ఒక రీమేక్ సబ్జెక్ట్ ఎంచుకోవడాన్ని రిస్క్ అన్నారా, లేకపోతే ఒక కొత్త జోనర్ని ఎంచుకోవడం, లేదా మీరు బ్లైండ్గా యాక్ట్ చేయడం రిస్క్ అన్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? రిస్క్ అంటే నా కెరీర్లో అంటే లాస్ట్ 4 ఫిల్మ్స్లో అంటే భీష్మ కానివ్వండి, రంగదే కానివ్వండి, చెక్ కానివ్వండి, ఒక డిఫరెంట్ అంటే ఒక కమర్షియల్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. వాటిని వదిలేసి ఇది ఒక డిఫరెంట్ స్క్రిప్ట్, ఇది ఇట్స్ డార్క్ కామెడీ అండ్ హీరో క్యారెక్టర్ కూడా ఒక బ్లైండ్ క్యారెక్టర్. సో ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అంటే నా కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. సో ముందు మొత్తం అవసరం, హ్యాపీగా వెళ్తున్నాం కదా లవ్ స్టోరీస్ కానీ ఆర్ యాక్షన్ ఫిల్మ్స్ కానీ, ఇలాంటి అవసరం అనిపించింది. బట్ యాజ్ అన్ యాక్టర్గా కొంచెం కంఫర్ట్ జోన్ బయటకు వస్తేనే మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయొచ్చు, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయొచ్చు. సో అది అని చెప్పిన మీనింగ్ రిస్క్ అంటే. ఓకే. అండ్ నభా, ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన లైక్ డిసైడ్ అందాదున్ అక్కడ పెద్ద నాయిస్ చేసిన మూవీ. ఇండియన్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా చేంజ్ అయిన వెన్ ఇట్ స్టార్టెడ్ చేంజింగ్, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మూవీ విచ్ మేడ్ ఇట్ హ్యాపన్ అనమాట. అంటే ఇలాంటి సబ్జెక్ట్, కల్ట్ సబ్జెక్ట్కి కూడా మాసెస్ ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారు, ఇలాంటి మూవీస్ చేస్తే వెళ్ళి చూసి ఇంత పెద్ద యూనో అప్రిసియేషన్ దొరుకుతుంది అని చేసిన మూవీ. సో దట్ కైండ్ ఆఫ్ అ మూవీ విచ్ కేమ్ టు మీ. నాకు సెకండ్ థాట్స్ ఉండట్లేదు, నాట్ జస్ట్ బి లైక్ టు హాప్ ఆన్ ద బోర్డ్ అనమాట. సో ఐ థింక్ దట్స్ సంథింగ్ విచ్ అట్రాక్టెడ్ మీ to just be a part of this kind of a cult and amazing story. And Telugulo idi chala kotta genre, dark comedy and cult zone chala kottadi. Mana audience ki it's super fresh, even though adi wide spread ayina kuda mana audience ki like every inch of the masses is not, I don't think they would have seen everything. So idi I think it was very exciting when it came to me. నితిన్ గారు, అసలు రీమేక్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి పర్టికులర్గా? ఇదే అండి, స్క్రిప్ట్ సినిమా చూసినప్పుడు ఇట్ వాజ్ వెరీ థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో కథ నాకు సినిమా బాగా నచ్చే ఐ చూస్ దిస్ రీమేక్. ఓకే. అండ్ మీరు ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ ప్లస్ ఆర్టిస్ట్గా ఒక వేరే ఇది ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం అనేది నాట్ ఈజీ. మరి దానికోసం ఏం చేశారు? ఏమైనా హోంవర్క్ చేశారా? అసలు హోంవర్క్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు షూటింగ్స్ వల్ల ఐ కుడెంట్ డూ మచ్ హోంవర్క్. సో డైరెక్ట్ షూటింగ్ వెళ్ళిపోయాము. అండ్ నేను అండ్ మా డైరెక్టర్ గాంధీ కూడా హీ గైడెడ్ మీ అ లాట్. అంటే నా లుక్స్, నా బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా తను చాలా కేర్ఫుల్గా నన్ను మానిటర్ చేసి హీ గైడెడ్ మీ. సో హోప్ఫుల్లీ ఐ థింక్ ఐ పుల్డ్ ఆఫ్ ద రోల్ అని అనుకుంటున్నాను. చూద్దాం. బట్ బ్లైండ్ వేరు, బ్లైండ్ గా నటించడం వేరు. మనకి కనిపించేవి కనపడనట్టు నటించాలి. సో కొంచెం ఎక్కడైనా టఫ్ అనిపించిందా మీకు? యా అండి, సినిమా అంతా కూడా ఇట్ వాస్ నాట్ ఈజీ. ఇట్ వాస్ వెరీ 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 డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. బట్ వెళ్ళాం ఫ్లోలో, అందరం సినిమా బాగా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయాం ఫ్లోలో. సో అయిపోయింది సినిమా అంతా. ఓకే. అండ్ నభా, మనకి జనరల్గా బ్లైండ్ పీపుల్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపతి అనేది కలుగుతుంది. మీకు నితిన్ గారిని చూడగానే లవ్ ఎందుకు కలిగింది మూవీలో? బట్ నాకు యాక్చువల్లీ పర్సనల్గా నాకు ఎప్పుడు సింపతి అనిపించడు. ఐ జస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ద వే దే లీడ్ దేర్ లైఫ్ అనమాట. దేర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ దేర్ లవ్ టువర్డ్స్ లైఫ్ అంటారు చూస్తారా, లైక్ దే వుడ్ హ్యావ్ లైఫ్ని ఎలా వితౌట్ ద ఐసైట్ నేర్చుకుని they'll achieve so much. A lot of people achieve so much. Even we had Paralympics and everything recently. They've been gold and physically they do, I mean it's commendable anamata. So like nenu kuda eppudu physically challenged character toti interact cheyadam like jaragatledu in a movie. So it was actually quite interesting for me. తెలియకుండా మనం లైక్ జనరలీ వెన్ వీఆర్ యాక్టింగ్
we do in a certain way, but when we are interacting with a physically challenged character, adi different ga untadi. That I think I realized like in a journey of the movie anamata. Maybe he made me realize more than I was realizing. Okay. So he was super aware of what is happening around and everything like that. And in mostly the entire sequence lo I'll be guiding him, like I'll be holding his hand throughout the movie and just taking him around type. So adi camera movements and also like going behind, coming front, adi koncham it was very new. It was very interesting. I think I like learned a lot basically. Instead of if I say enjoying, it's different, but I think like as an actor, like physical acting, I think I've become more aware after doing this movie అని చెప్పొచ్చు. రీమేక్ చేసేటప్పుడు ఒక ఇబ్బంది అనేది ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ చేయాలా లేకపోతే మార్పులు చేయాలా అనేది. మీరు మార్పులు చేసే ఉంటారు కదా, అంటే యాజ్ ఇట్ ఈస్ తీస్తే ఏమంటారు, సేమ్ సినిమా ఇచ్చారు అంటారు. ఎస్, అండ్ ఎక్కువ మారిస్తే ఎక్కువ మార్చారు, అసలు దాంట్లో సోల్ మిస్ అయింది అంటారు. సో ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం మార్చాము, అంటే ఆ హిందీలో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా మనకు తగ్గట్టు, మన ఆడియన్స్ తగ్గట్టు కొన్ని మార్చాము. అండ్ దీనికి గాంధీ గారు తను చాలా కష్టపడ్డాడు, అంటే ఇక్కడ సినిమా స్క్రిప్ట్ పాడకూడదు, అలాగని మన నేటివిటీకి రావాలని. సో హోప్ఫుల్లీ ఐ థింక్ వి డిడ్ అ గుడ్ జాబ్. అండ్ ఇప్పటివరకు మేర్లపాక గాంధీ గారు చేసిన మూవీస్ చూస్తే కొంచెం కామెడీ టచ్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఇటువంటి జానర్ ఆయన కూడా టచ్ చేయలేదు ఇంతవరకు. సో ఆయనే కరెక్ట్ ఈ మూవీ కానీ మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పటి నుంచి నాకు అండ్ మా నాన్నగారికి ఇద్దరికి ఫస్ట్ గాంధీ అయితే బాగుంటుంది మాకు చాలా స్ట్రాంగ్గా నమ్మాము. అండ్ మేము నమ్మిన దానికి వి అప్రోచ్డ్ హిమ్. తను కూడా ఈ సినిమాను కానీ ఎక్సైటెడ్ అండ్ దెన్ హీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ తను స్క్రిప్ట్ మార్చి సినిమా అయిపోయింది. సో ఆఫ్టర్ ద ఫైనల్ అవుట్పుట్ ఐ థింక్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ గాంధీ గారు, విత్ ద డైరెక్షన్ అండ్ విత్ ద చేంజెస్ అండ్ విత్ హిస్ డైలాగ్స్. ఐ థింక్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. నభా, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? It's a very positive kind of character anamata. He's like the character will know that he is blind, so she'll try to be supportive of him and try to help him out in whatever he wants to do, and in that zone veltadi. And to the story also it has like a very positive impact. And na previous movie compare cheste idi koncham classier cute ga untadi. Okay. And she's based out of Goa, so even the outlook and everything we try to make it look very Goan, like floral and the accessories and everything, and even the outlook is completely slightly different from what I've done before. డెఫినెట్గా రీమేక్ అనుకున్నప్పుడు ఒరిజినల్ చూస్తారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద ఉందా? అంటే ఒరిజినల్ చూసిన ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు సినిమా బాగా నచ్చింది. తర్వాత ఈ సినిమా మేము చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకోసారి చూసాను. సో అంతే, ఆ తర్వాత మేము చూడలేదు. చూస్తే మళ్ళీ ఆ ఇంపాక్ట్ మా మీద పడుతుందని, అందుకే చాలా ఏమంటారు, ఇట్ వాస్ వెరీ ఫోర్స్ డిసిషన్ ఈవెన్ ఫర్ హర్ ఆల్సో, లైక్ నాట్ టు సీ ఇట్ అగైన్ అండ్ అగైన్, సో దట్ వి గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై దెమ్ అని. సో అసలు చూడలేదు. ఓకే. అండ్ తమన్నా కీ రోల్ ప్లే చేశారు అక్కడ, టబు చేసిన క్యారెక్టర్ ఇక్కడ తమన్నా చేశారు. వై తమన్నాని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఇంకేమైనా ఆప్షన్స్ చూసారా? ఇంకా ఆప్షన్స్ అనుకున్నాము, బట్ మా గాంధీ గారు మాత్రం లేదు, అంటే దీనికి తమన్నా ఉంటే బాగుంటుందేమో అని తను అన్నాడు. ఓకే అని ఇంకా బి అప్రోచ్. మాకు డౌటే తను చేదు అని, ఎందుకంటే షీఈ్ డూయింగ్ లైక్ మెనీ స్టిల్ ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ చేస్తుంది, బట్ ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకుంటుందా అని మా డౌట్ ఉంది. బట్ తను కూడా ఆ సినిమా ఇంపాక్ట్, అందరితో ఇంపాక్ట్ ఎంత ఉందంటే ఆ తబు గారి రోల్ ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ రోల్. సో తమన్నా కూడా వినగానే షీ ఎక్సైటెడ్ అండ్ షీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ ఆమె కూడా ఇట్స్ వెరీ బోల్డ్ డిసిషన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈ స్టేజ్లో. సో ఐ రియలీ థ్యాంక్ హర్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. నభా, నితిన్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు సెట్లో ఎలా ఉంటారు నితిన్? మనం యాక్చువల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ షూట్ చేసాం. ఎలా అంటే వి షాట్ ఇన్ ద పబ్ సీక్వెన్స్ లో ఒక 100 పీపుల్ యూస్ టు బి దేర్. షాట్ అయిన తర్వాత వానిష్ మోడ్, సూపర్ ఫాస్ట్ గా ఎక్కడ ఫ్రీ కనిపిస్తుందో, వేర్ వీ కెన్ జస్ట్ ఐసోలేట్ అవర్ సెల్స్, వీ షుడ్ రన్ అన్నమాట. అంటే ఇట్ వాస్ క్వైట్ స్కేరీ. బట్ లైక్ ఫస్ట్ 2 days when I saw him, like I had not met him before అన్నమాట. But I've only seen his movies, so I imagined him to be in a certain way. I imagined him to be like jumpy types and like the different kind of energy. Okay. But first day, 2 days, like I was there on the set, everybody were like really focused, like like oh this is coming out, like and the director, him and everybody. So I was like oh I went into a slight confusion, but I think after 2-3 days everybody got used to, and we were like all chill.
ఓకే అండ్ నితిన్ ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ థియేటర్లో రిలీజ్ అవ్వట్లేదా ఇంత మంచి సినిమా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యా అంటే ఆఫ్టర్ సీయింగ్ ద ఫైనల్ అవుట్పుట్ తర్వాత విత్ ద బీజిఎం అండ్ ఆల్ నేను అండ్ గాంధీ అనుకున్నాం ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంత మంచి కెమెరా వర్క్, ఇంత మంచి యాక్టర్స్, ఎంత బిగ్ స్క్రీన్ ఉంటే బాగుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇంకా బేర్ గోయింగ్ ఫర్ ఓటీటీ. ఓకే అండ్ మహాదీశ్వర సాగర్ మీ భీష్మకి మంచి Superb సక్సెస్ఫుల్ songs మ్యూజిక్ అందించారు. సో ఆ సక్సెస్ దీంతో రిపీట్ అవుతుందా? యా అండి డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ చాలా మంచి అవును ఎస్ భీష్మ లాగే ఈ సినిమా కూడా హీ గేవ్ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ సాంగ్స్ కంటే కూడా హీ గేవ్ ఫెంటాస్టిక్ ఆర్ఆర్. సినిమాని మేము తీసింది ఒక లెవెల్ అయితే తన ఆర్ఆర్తో ఇంకొక లెవెల్లో పెట్టాడు సినిమాని. సో డెఫినెట్లీ ఈ సినిమాకి సాగర్ మాతి సాంగ్స్ అండ్ బీజిఎం ఆర్ బిగ్ ప్లస్. మేర్లపాక గాంధీ గారి గురించి ఏం చెప్తారు నబా? He is actually a super cool person and director. ఓకే Literally, metaphorically, అన్ని when it comes to work also చాలా కూల్గా ఉంటారు అండ్ సూపర్ అంటే హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ అనమాట. 40 daysలో మొత్తం అయిపోయింది అండ్ ఎస్టర్డే వి వర్ టాకింగ్ I think I finished it in like 16-17 days. Yeah. And like for me when I observed when his direction is happening oka emotion lo 4-5 lines unte we were saying ante he'll come and say this word say it in a different way just in the same emotion ante he has that kind of laser clarity anamata. Okay. So maybe that's the reason he's given this kind of output. Yeah. ఓకే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి ఇందులో? నా ఫేవరెట్ సాంగ్ ఇందులో వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే Same. Me too. ఓకే నిజంగా చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. మీరు ఇటువంటి మూవీస్కి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం ఇటువంటి వాటికి. అవునండి. ఎస్ అండ్ సాగర్ గే ఫెంటాస్టిక్ ఆర్ఆర్. సాగర్ ఇంకా చెప్పినట్టు సాగర్ మాత్రం చాలా బాగా చేయడారు. ఈ మూవీ తోటి నితిన్ వే ఆఫ్ చూసింగ్ మారింది అనుకోవచ్చండి? వే ఆఫ్ చూసింగ్ అది అనుకోవచ్చు బట్ ఐ డోంట్ నో. ఆ టైంకి ఈ సినిమా బాగా నచ్చింది, సినిమా చేశాను. నెక్స్ట్ ఏదో స్క్రిప్ట్ వింటే నాకు బాగా నచ్చితే ఇట్ మైట్ బి డిఫరెంట్ సినిమా, ఇట్ మైట్ బి కాన్సెప్ట్ సినిమా, ఇట్ మైట్ బి మాస్ సినిమా. సో ఆ టైంకి కథ నచ్చితే వెళ్ళిపోతాను. అంతేగా సపరేట్గా ఒక ప్లానింగ్తో అంటే అలా ఉండదు అది. ఓకే తమన్నాకి మీకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి? లేదు, Two scenes. సీన్స్ Two small ఆల్సో scenes. నాట్ దేర్, జస్ట్ ఇంటరాక్షన్ Okay. లాగా. ఒక ఎంటైర్ సీన్ లో ఒక 2 minutes 1 minute ఇంటరాక్షన్ లాగా ట్వైస్ ఉంటది. అండ్ వి డిడ్ వన్ ప్రోమో సాంగ్ దాట్ ఆల్సో వన్ ఫ్రేమ్ దట్స్ ఆల్. అండ్ తమన్నా ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నితిన్ గారు? బాగుందండి. షీఈ్ వెరీ ప్రొఫెషనల్, షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ షీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ క్యారెక్టర్ అతను కూడా చాలా చాలా కొత్త కాబట్టి అంటే ఈ సినిమా అంతా విడింట్ ఇంట్రాక్ట్ అంటే ఎవరు కూడా, ఎందుకంటే ఒకటి ఫస్ట్ పాండమిక్ అక్కడ ఉన్న సో షార్ట్ అవ్వగానే యూస్ టు గో ఆఫ్ అండ్ అందరికి కూడా దిస్ ఆల్ వెరీ లైక్ ఛాలెంజింగ్ రోల్స్. సో ఎప్పుడు ఆ రోల్లో ఉండేవాళ్ళం, ఆ రోల్లోనే. సో బట్ షీ డిడ్ గ్రేట్ జాబ్. ఎస్ మేము ట్రైలర్లో చూసాం మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంది. ఏం చెప్తారు నభా గురించి? నభా షీఈ్ ఎ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ అంతకుముందు తను ఈ స్మార్ట్ చూడగానే ఐ థాట్ షీ డిడ్ లైక్ వెరీ గుడ్ రోల్, వెరీ గుడ్ జాబ్. అండ్ సో ఈ సినిమాలో కూడా షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఈ సినిమాలో కూడా ఇది పలానా జోనర్కి, ఈ జోనర్కి మాత్రమే చెందుతుంది అని నేను చెప్పాలంటే ఏం చెప్తారు డార్క్ కామెడీతో పాటు? అంటే ఇది జానర్ అంటే ఇది ముందుండింది. ఇప్పుడు ఈ పాండమిక్లో పీపుల్ ఆర్ యూస్ టు వాచింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మూవీస్. అన్ని ఓటీటీలో వేరే లాంగ్వేజెస్ కానీ, కొరియన్ కానీ, ఇంగ్లీష్ కానీ వాళ్ళన్నీ చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ భేదం అనేది లేదని నా ఫీలింగ్. క్లాసు మాస్ అసలు లేదని నా ఫీలింగ్. సినిమా బాగుంటే ఎవరైనా పిలిచి. సో ఐ థింక్ ఈ సినిమా ఇట్ క్యాటర్స్ ఎవ్రీబడి. కానీ దీంట్లో కావాల్సిన థ్రిల్స్ ఉన్నాయి, సస్పెన్స్ ఉంది అండ్ మంచి నాట్ కామెడీ, అదే డార్క్ కామెడీ ఉన్నాయి అండ్ ట్విస్ట్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్ క్యాటర్స్ టు ఎవ్రీబడి, ఆల్ ఓవర్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న అందరికీ. మూవీ. యా ఎస్ తమన్నా గారు అండ్ నరేష్ గారు అసలు అదొక వెరీ వియర్డ్ కాంబినేషన్ బట్ బాగుంటుంది. ఆన్ స్క్రీన్ కూడా అదే మాకు చిన్న కొత్తగా ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. ఓకే అండ్ ఈ మూవీలో ఇంకా మంగ్లీ కూడా కనిపిస్తున్నారు. మంగ్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని కూడా విన్నాము. మంగ్లీ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ మంగ్లీ అనుకుంది మా ఫాదర్ అండి. నేను షాక్ అయినాను. మంగ్లీ ఇలాంటి లేదు, ఈ క్యారెక్టర్ తను చాలా బాగుంటుందని చెప్పాడు. సో మేము తనని కాంటాక్ట్ పెట్టాము అండ్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చూసాక మీరు అసలు విల్ బి షాక్డ్, తను సింగరా యాక్టరా అనేది విల్ బి షాక్డ్. అంత వాయిస్ యాక్టర్ తను. నభా మీరు షూటింగ్ అంతా కూడా పాండమిక్ టైంలో అయింది కాబట్టి ఏమన్నా షేర్ చేసుకునే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకునే మూమెంట్స్
That only. Pandemic ante running only from the frame. బట్ రెగ్యులర్ షూటింగ్ కి His caravan used to be like ikkada door unte ikkada undindi caravan. He used to jump like that after every shot anamata. Kaadu ante ade see ఒకసారి సెట్లు వస్తే మన పని స్టార్ట్ అయితే గో ఇన్ టు ద వర్క్ జోన్ బట్ స్టిల్ ఒక లైక్ యుల్ ఆల్వేస్ హ్యావ్ దట్ అవేర్నెస్ అనమాట. పాండమిక్ అంటే ఓ ప్రాప్ బిఫోర్ టచింగ్ అ ప్రాప్ ఆర్ యుల్ ఆల్వేస్ బీ లైక్ వెరీ కాన్షియస్. ఓకే వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్. పాండమిక్ మాస్క్ వేసుకోవడం లేదంటే ఫేస్ షీల్డ్ ఆల్ దట్ థింగ్. సిన్స్ వీ పుట్ మేకప్ వీ కాంట్ ఈవెన్ వేర్ మాస్క్ అండ్ లైక్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్ దట్ వెరీ అవేర్. దట్స్ ఆల్. మేర్లపాక గాంధీ గారి మూవీ డైరెక్టర్ కాబట్టి మీరు మేర్లపాక గాంధీ గారు అనుకున్నప్పుడు అండ్ ఈ మూవీ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఎంతవరకు న్యాయం చేశాడని అనిపించింది? హిందీ వర్షన్ ఏమాత్రం దాన్ని స్పాయిల్ చేయకుండా సో ఆన్ పార్ ఉండడం అనిపించింది. అంటే చెప్పేది అంటే దానికంటే గొప్ప ఉందని చెప్పట్లేదు, కానీ డెఫినెట్లీ ఆ సినిమాని దాన్ని ఎలాగో దాన్ని పాడు చేయకుండా మా సినిమా ఆ లెవెల్ తీశాడు. అండ్ ఎంటర్ రేట్ గోస్ టు హిమ్ అండ్ హీస్ వెరీ ఫాస్ట్ ఆన్ సెట్స్లో కూడా షార్ట్స్ వెరీ ఫాస్ట్గా. అండ్ నా మొత్తం కెరియర్లో చాలా తక్కువ రోజులు చేసిన సినిమా ఇదే. 42 days సినిమా మొత్తం అయిపోయింది. సో మిగతా మూవీస్ 80 days 70 అవుతుంటుంది. సో షాక్డ్ అనమాట. 42 days సినిమా అయిపోయింది. దాంట్లో నా వర్కింగ్ డేస్ ఓన్లీ 35 days అంతే. ఓకే. సో అంత ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ దట్ టు విత్ గ్రేట్ అవుట్పుట్. ఓకే. అండ్ మాకు ఈ మూవీలో చాలా ట్విస్ట్లు ఉంటాయని అర్థమైంది, బట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటనేవి కొంచెం ఏమైనా రివీల్ చేయగలరా? అసలు ఈ సినిమా మొత్తం విత్ సర్ప్రైజ్ అండ్ ట్విస్ట్ ముందే చెప్పిస్తే మళ్ళీ మీకు ఆ ట్విస్ట్ మీకు ఉండదు ఇంట్రెస్ట్. సో వాచ్ ద మూవీ ఆన్ 17th. ఓకే. అండ్ నభా మీరు ఒక భారీ వెబ్ సిరీస్ అయితే సైన్ చేశారని తెలిసింది. ఎవరు చెప్పారు? విల్ లెట్ యు నో సూన్. ఓకే. బట్ రివీల్ చేయట్లేదు, చెప్పట్లేదు. బట్ లైక్ నౌ ఐ థింక్ ఆల్ ద ఫోకస్ ఈజ్ ఆన్ మేస్ట్రో బికాస్ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద మూవీస్ విచ్ ఇస్ కమ్ రీసెంట్లీ తెలుగు సినిమాలు అన్నమాట. జనరల్గా డార్క్ కామెడీ అనేది ఈ కమర్షియల్ స్పేస్లో చేసింది లేదు మనకి. అండ్ అది ఫర్ ద ఆడియన్స్ ఆల్సో ఇట్స్ లైక్ అ వెరీ న్యూ జానర్ అనుకోవచ్చు. లైక్ డైరెక్ట్ కామెడీ హిట్టింగ్ ఆన్ ద ఫేస్ అదన్నీ అందరూ చూసేశారు. ఇది ఐ థింక్ బికాస్ ఇట్స్ రిలీజింగ్ లైక్ ఈవెన్ దో పీపుల్ వి థాట్ లైక్ థియేటర్లో అవ్వట్లేదు అనుకోవచ్చు, బట్ ఇట్స్ కమింగ్ ఆన్ టీవీ. ఇట్స్ మోర్ ఈజియర్ ఫర్ పీపుల్ టు గో అండ్ చూడ్డానికి ఇప్పుడు పాండమిక్ అనుకోవచ్చు. ఎందుకంటే people are still scared to come out of the house, to go to like to even go to the shopping mall or anything like that. But like this is something which is going to make them really happy. Okay. This weekend is going to be their feast. నితిన్ గారు, మీరు ఒక సినిమా ఓకే చేసే ముందు మీకు డైరెక్టర్ ఎవరనేది చూస్తారా, కథ ఏంటనేది చూస్తారా, మీ క్యారెక్టర్ ఏంటనేది చూస్తారా? ఫస్ట్ స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ తర్వాత నెక్స్ట్ ఇంక డైరెక్టర్ చూస్తాను. ఫస్ట్ స్క్రిప్ట్ తను హీ మెట్ బి బిగ్ డైరెక్టర్ ఆర్ స్మాల్ డైరెక్టర్ ఆర్ న్యూ డైరెక్టర్. ఫస్ట్ కథ ఇంపార్టెంట్ అండి, కథ ఫస్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఒక బ్లైండ్ అనేది ఒక ఛాలెంజింగ్ రోల్ కాబట్టి ఆ ట్రైలర్ చూసిన తర్వాత లేదా మూవీ రషెస్ చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటి? నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. ఇంకా సినిమా చూసి ఇంక మీరు చెప్పాలి అండ్ ఆడియన్స్ చెప్పాలి సినిమా నా యాక్టింగ్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, మీరు చెప్పాలి. మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సినిమా ఇంకా చూడలేదు. సినిమా చూసిన వాళ్ళు నేను అండ్ మా డైరెక్టర్ ఇద్దరమే. సినిమా ఇంకా చూడలేదు. సో 17th సినిమా వస్తుంది కాబట్టి దెన్ ఐ టెల్ యూ వాట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఐమ్ డూయింగ్ నెక్స్ట్ సినిమా. ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్. సినిమా పేరు మాచర్ల నియోజకవర్గం. ఇట్స్ పొలిటికల్ మాస్ ఫిల్మ్. ఓకే. నభా, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? Soon we'll announce something nice. Yeah, something very big she's doing. Something's we'll see. Hopefully. Fingers crossed. Yeah. ఓకే. ఈ నెల 17th రిలీజ్ కాబోతోంది ఓటీటీలో. మరి మా ఆడియన్స్కి ఏం చెప్తారు నితిన్? September 17th మా సినిమా మైస్ట్రో వస్తుందండి ఆన్ Disney+ Hotstar. ప్లీజ్ సినిమా చూడండి. సినిమా డెఫినెట్లీ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ. నభా? 17th Disney+ Hotstarలో మేస్ట్రో రిలీజ్ అవబోతుంది. చాలా కొత్తగా ఉంటుంది. అందరూ మీ ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి
ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడండి. నో ట్రావెలింగ్, నో నథింగ్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఫీస్ట్. ఎస్, అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూడాలని మాకు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.